హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మాత్రం కొందరికి మాత్రమేనండి. ఎవరైతే నా డ్యామేజ్డ్ జ్యువెలరీ వీడియోస్ చూసి ఫేకు అని అంటున్నారో వాళ్ళ కోసం పెడుతున్నాననమాట. సో, ఒక్కసారి మీరు ఒక కామెంట్ పెట్టే ముందు ఛానల్ మొత్తం చెక్ చేయండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని షార్ట్స్ పెడుతున్నాం, ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది లైక్స్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరెలా అయితే తక్కువ కాస్ట్‌కొస్తున్నాయని కొనాలనుకుంటున్నారో, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొనాలనే అనుకుంటారండి. వాళ్ళు కూడా ఫాస్ట్‌గా స్క్రీన్ షాట్లు తీసిపెట్టి పంపిస్తారనమాట. సో, మరి మీరు తక్కువ కాస్ట్‌కొస్తున్నాయనే కదా నా వీడియో ఓపెన్ చేసి చూసారు. అలాగే చాలామంది ఓపెన్ చేసి చూస్తారండి. మేము కూడా ఎంత ఆన్‌లైన్‌లో బిజినెస్ చేస్తున్నా, ఎంత ఫోనుల్లో వాట్సాప్ చేస్తున్నా మనుషులమే కదా! రోబోలమైతే కాదు కదా! కాబట్టి అన్ని మెసేజులకి వచ్చిన అన్ని మెసేజులకి ఆన్సర్స్ చేసుకుంటూ పోవాలి కాబట్టి సో, తక్కువ కాస్ట్‌కొస్తున్నాయి కాబట్టి అందరూ మెసేజులు పెడతారు. ఒక్కొక్కరు అసలు వీడియోలు చూపించిన అన్ని స్క్రీన్ షాట్లు తీసి మాకున్నాయా? మేము బల్క్‌లో తీసుకుంటాము. మాకు మ్యారేజ్ ఉంది. లేదంటే మేము ఎవరికైనా గిఫ్ట్ లాగా చేస్తాము. మాకు ఇవన్నీ కావాలి. మేము ఇంకా తక్కువ కాస్ట్‌లో ఇవ్వండి. మాకు ఇంకా వీడియోలు పెట్టండి. అసలు మీ దగ్గర ఇంకేం లేవా? అని ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో మీకు తెలుసా అండి? ఈ డ్యామేజ్డ్ జ్యువెలరీ అని పెడితే అసలు వీడియో ఓపెనే చేయరేమో, అసలు తీసుకోరేమో, ఎవరో ఒకరు చూసి అప్పుడప్పుడు ఒక ఆర్డర్ వస్తుంటదిలే అని అనుకున్నాను. కానీ కంటిన్యూ మెసేజెస్ వల్ల వీడియో పెట్టిన 5-10 మినిట్స్‌లో 100 పైన మెసేజెస్ వస్తే నేను చూపించేది ఒక 30, 20, 25, 30 ఉన్నాయండి. ఎంతమందికని ఇస్తాం చెప్పండి? మీరు ప్రోడక్ట్ అడిగినప్పుడు స్టాక్ అవుట్ అని చెప్తే, సోల్డ్ అవుట్ అని చెప్తే మేము ఫేక్ అయిపోతామా? సో, ఛానల్‌లో వేరే వీడియోస్ లేవా? మరి మీరెందుకు డ్యామేజ్డ్ జ్యువెలరీ గురించే అడుగుతున్నారు? 3500+ వీడియోస్ ఉన్నాయండి ఛానల్‌లో. మరి అవెందుకు అడగట్లేదు? అవి చూసి తీసుకోవచ్చు కదా! మరి డ్యామేజ్ లేకుండా క్లియర్‌గా ఉన్నాయి కదా! నీట్‌గా ఉన్నవే ఇస్తున్నాం కదా! అవి చూడరు. మీకు తక్కువ కాస్ట్‌లో చీప్‌గా వస్తున్నవైతే హ్యాపీగా తీసుకుంటారు. సో, మళ్ళీ మీకు సోల్డ్ అవుట్ అని చెప్పేసరికి వీడియోస్ కింద కామెంట్లు పెడుతుంటారనమాట. మేము కూడా మనుషులమేనండి. రోబోలం కాదు. టక ఆన్సర్లు పెట్టేసేయడానికి. సో, అలాగే మేము కూడా పుట్టడం ఫోన్‌లని బాడీకి అతికించుకొని పుట్టలేదు. అట్‌లీస్ట్ వాష్‌రూమ్‌లోకెళ్తామో, తినడమో, నిద్రపోవడమో, లేకపోతే ఫ్యామిలీ కోసం కుకింగో ఏదో ఒక పనుంటుంది కదా! సో, మీకు ఆన్సర్ చేయనంత కొంచెం లేట్ అయితే చాలండి. వాట్సాప్‌లో ఆన్సర్ లేదు అంటారు. ఒక్కసారి మీరే ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళు ఆలోచన చేయండి. పొద్దస్తమానం ఫోన్ పట్టుకొనే ఉంటామా చెప్పండి? అట్‌లీస్ట్ బ్రష్ చేసుకోవడమో, స్నానం చేయడమో, తినడమో ఇలాంటివి కూడా ఉండవా మాకి? అరే! కొంచెం ఆన్సర్ చేయకపోతే ఫేక్ అంటారు. సోల్డ్ అవుట్ అని చెప్తే ఫేక్ అంటారు. ఇంకోటేంటంటే కొందరు ఓన్లీ వ్యూస్ కోసమే చేస్తున్నారంట. మరి వ్యూస్ రావాలని ఎవరికి ఏ యూట్యూబర్‌కి ఉండదండి. మాకందరికీ ఖచ్చితంగా ఉంటుంది. మేము పెట్టుకున్నదే బిజినెస్ ఆన్‌లైన్‌లో పెట్టుకున్నాం. మేము ఆఫ్‌లైన్‌లో కూడా చాలా తక్కువ చూపిస్తాను. ఈవెన్ నేను కర్నూలులో కస్టమర్లకు కూడా ఆఫ్‌లైన్‌లో రావద్దు మీరు ఆన్‌లైన్ తీసుకోండి మరి అటువంటప్పుడు వ్యూస్ రావాలని అనుకుంటాం. ఈవెన్ మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెడుతుంటే వ్యూస్ రావాలని అనుకోరా? అలాగే మేము అనుకుంటాం వ్యూస్ రావాలని అనుకుంటాం. బిజినెస్ బాగా జరగాలనే అనుకుంటామండి. అండ్ కొందరైతే అసలు ఇయర్ రింగ్స్‌కి బ్యాక్ సైడ్ మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. ఇవి యూజ్ చేసినవి అనుకుంటా డ్యామేజ్డ్‌వి కాదనుకుంటా అంటారు. యూజ్ చేసినవి సేల్ చేయాల్సినంత అవసరం మాకు లేదండి. మా దగ్గరే వర్కర్స్ చాలామందుంటారు. వాళ్ళకిస్తే హ్యాపీగా పెట్టుకుంటారు. మీకందరికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను ఒక 4 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నా. మరి నా దగ్గర నియరర్‌గా ఒక 40 లాక్స్ దాకా స్టాక్ ఉంటది. ఇవే డ్యామేజ్డ్‌వే ఉంటాయా? 10 పీసెస్, 20 పీసెసే ఉంటాయా? మరి మేము వాడుకున్నవి ఎవరికీ ఇవ్వమా అండి? అసలు ఒక్కొక్కసారి వీడియోలో చూపించడం కోసం పెట్టుకొని తీస్తుంటాం. ఒక ప్రోడక్ట్‌ని ఒక 5, 6 సార్లు పెట్టుకొనే చూపిచ్చి ఉంటాను నేను వీడియోలో. లేదంటే ఎవరన్నా లోకల్ కస్టమర్‌లొచ్చి పెట్టుకొని చూస్తారు. అలాగే కొద్ది రోజులు ఎక్కువ అయ్యుండడంలో కొన్ని కలర్ షేడ్ అవుతాయి. యూజ్ చేస్తేనే కలర్ షేడ్ అవుతాయా? అండ్ ఇంకా కొంతమందయితే ఇవి ఔట్ ఆఫ్ ఫ్యాషన్ ఓల్డ్‌వి అందుకే పెట్టావు. అది కూడా యూజ్డ్‌వి అంట. ఓల్డ్‌వి బ్రేక్ అవ్వనివి డ్యామేజ్డ్ అంటే బ్రేక్ అయినవి కదా! విరిగిపోయినవి కదా! ఇవి కలర్ పోయినవంటే యూజ్డ్‌వి అని పెట్టారనమాట. సో, ఇప్పుడు ఒక నెక్లెస్ చూపిస్తానండి. పూర్తిగా 2 పీసుల్లాగా విరిగిపోయింది. ఆ విరిగిపోయింది మీకు రూ. 100కి ఇచ్చినా ఎలా యూజ్ చేసుకుంటారు చెప్పండి?
ఇంకా ఏదైనా చోకరో ఇంకోటో అనుకుందాం, సరే ఇయర్ రింగ్సే అనుకుందాం, పైన తిరిగిపోయింది కింద తిరిగిపోయింది అనుకున్నాం. అలా ఇరిగిపోతే మీరు పెట్టుకుంటారా? ఎంత డ్యామేజ్డ్ అయినా మీరు 100 రూపీస్ పెట్టి కొనుక్కుంటున్నా, మీరు యూస్ చేసుకోగలిగినవే కదా చూపించేది. మా దగ్గర పూర్తిగా ముక్కలు పీసుల్లాగా విరిగిపోయిన పక్కకే పడేస్తాము. ఎవరికైనా ఎందుకు తీసుకుంటారండి? డ్యామేజ్డ్ అయితే విరిగిపోవాలి కానీ ఇలా కలర్లు పోతాయా అంటే, ఒక్కోసారి కొన్ని కవర్లో పెట్టినా సరే బ్యాక్ సైడ్ కలర్ షేడ్ అవుతూ ఉంటాయి, లేదా ఇట్లా రింగ్స్ కనెక్షన్ మధ్యలో కలర్ షేడ్ అవుతుంటాయి. మీరు 1000 రూపీస్ పెట్టి కొనుక్కున్నప్పుడు అవి పంపిస్తే కలర్ లింక్ దగ్గర కలర్ పోయింది కదా అండి మాకొద్దు అంటారు. సో అలాంటివి ఏవి డిస్పాచ్ చేయకుండా ఉన్నవి, లింకుల మధ్యలో కలర్స్ పోయినావో, లేకపోతే బీడ్స్ దగ్గర కలర్స్ పోయినావో, లేకపోతే బ్యాక్ సైడ్ కలర్ పోయినావో నేను సేల్ చేశాను. కానీ డ్యామేజ్ అంటే విరిగిపోయే ఉండాలా? అంటే విరిగిపోయినా మీరు ఎలా యూస్ చేసుకుంటారండి? ఇలా పిచ్చ కామెంట్స్ అండి అసలుకి. ఏంటో అదే మేమేమన్నా అది డ్యామేజ్డ్ వాటి నుంచి ఏమన్నా ఎలా అంటే మిద్దెలు మేడలు కట్టేస్తామనుకుంటారో అర్థం కాదండి. మేము కూడా మనుషులమే. ఎంత బిజినెస్ చేసినా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడితే ఎవ్వరు పడరు. ఎవ్వరి డబ్బులు మాకేం ఊరికే అవసరం లేదు. ఉదయం నుంచి మిడ్ నైట్ వరకు ఫోన్లు పట్టుకొని చూసి ఆన్సర్లు చెప్పి అసలు కళ్ళు పోతున్నాయి. ఈవెన్ చేతికి వైబ్రేషన్ ఎక్కువైపోయి ఎంత ఇబ్బంది పడుతున్నామో మా కష్టాలు మేము పడుతున్నామండి. ఇంకొక ఆవిడేమో కామెంట్ ఏంటి, మీరు రోజు కొన్ని చూపించే బదులు ఒకటే వీడియోలో మొత్తం చూపించవచ్చు కదా అని. అసలు మీకు ఏం తెలుసండి, ఒక 10 మినిట్స్ వీడియో పెట్టడానికి మాకు 3 అవర్స్ పైనే టైం పడుతుంది. అండ్ ఒకటే వీడియోలో అన్నీ చూపిస్తాం. మరి రేపేం పెట్టుకోవాలి? మేము ఈ ఆన్లైన్లో ఉన్నాం, యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నాం. ఈరోజు ఒక వీడియో పెడతాం, రేపు ఇంకో వీడియో పెడతాం, ఇంకో రోజు ఇంకో వీడియో పెడతాం. మాకు అదే పనే. మేము వీడియోస్ చేసుకోవాలి, జ్యువెలరీ సేల్ చేసుకోవాలి. అన్నీ ఒకటే వీడియోలో చూపిస్తే మాకు నెక్స్ట్ డే వీడియో చేసుకోవడానికి ఏముంటాయి? సో ఎవరి బిజినెస్ పద్ధతి ఒకటి ఉంటుందండి. మా బిజినెస్ని మాకు నచ్చినట్లుగా చేసుకుంటాం. మీ దగ్గర డబ్బులు ఉండి మీకు బడ్జెట్లో ఉన్నాయి, మీకు నచ్చింది ఆ ప్రోడక్ట్ అంటే మీరు కొనుక్కోండి. లేకపోతే లేదు, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పేసి ఒకటే వీడియోలో అన్నీ చూపించాలంట. అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరే ఉన్నారు, ఆన్లైన్లో వీడియోలు పెట్టే బిజినెసే పెట్టుకున్నారనుకోండి, మొత్తం ఒకటే వీడియోలో చూపిస్తే మరుసటి రోజు ఏం పెట్టుకుంటారండి వీడియో? సో మాకు ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఎవరికి అయినా మీరు ఎలా అంటే ఇలా ఫేస్ టు ఫేస్ మొహం చూపించి ఇవి డ్యామేజ్డ్వే అండి, ఇవి ఇలా దీంట్లో ఇది స్టోన్ పోయింది, దీంట్లో ఇది ఇరిగిపోయింది అని చెప్పి దీని కాస్ట్ ఇంత అని చెప్తే మీరు నమ్మరు. సెలబ్రిటీలవి లేకపోతే ఒక 10,000 20,000 ఒక 5-6,000 ఉన్న మంచి డ్రెస్సులు మంచి శారీస్ని 500ఏనండి, ఇది 250 ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఫోటోలు వీడియోలు పెట్టుకొని దానికి రేట్లు ఇది 500 ఇది 250 అని పెడితే ఎలా కొనాలని వాళ్ళ మీద ఎగబడి కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతారు. కానీ ఇలా డైరెక్ట్గా నా పేరు ఇది, మా ఛానల్ ఇది, ఇవి డ్యామేజ్వే, ఇవి ఇందుకే ఇంత కాస్ట్ పెడుతున్నానని చెప్తే మాత్రం మేము ఫేక్ అయిపోతాం. కొంచెం ఆలోచన చేయండి కామెంట్స్ పెట్టే ముందు.